పక్కనున్న తెలంగాణలో కాంగ్రెస్ ఎందుకు గెలిచింది? సంక్షేమ పథకాల ఎజెండాతోనేగా. అభివృద్ధి ఎజెండానైతే కేసీఆర్ గెలవాలిగా. గత 5 ఏళ్ల నుంచి మనం ఏం చెప్తున్నాం? తెలంగాణని అద్భుతమైంది, అభివృద్ధి చెందింది, రాష్ట్ర నాశనం చేస్తున్నాడు జగన్ అని చెప్తున్నాం. అంటే అద్భుతమైన అభివృద్ధి చేసిన కేసీఆర్ గెలవాలి కదా. మరి సంక్షేమ పథకాలు ఇస్తానన్నటువంటి రేవంత్ ఎట్ట గెలిచాడు? మరి అది ఆయన ఎక్కడ ఎందుకు అనాలిసిస్ చేయట్లా? బేసిక్ గా ఇప్పుడు ఆయన ఏమిటంటే తన అభిప్రాయాల్లో భాగంగా తను ఎవరితో ఇంటరాక్ట్ అయితే వాళ్ళ అభిప్రాయాలని క్రోడీకరించుకుని చెప్తున్నాడు. ఇప్పుడు జాతీయ స్థాయిలో ఏంటంటే కాంగ్రెస్కి వెళ్దాం అనుకున్నాడు, కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదు, చివరికి భారతీయ జనతా పార్టీకి. అందుకని అంటే తను ఎవరి పట్ల ఫేవర్ గా అనిపిస్తే వాళ్ళ పట్ల మాట్లాడుతూ ఉన్నాడు. దాంట్లో మంచి జరిగింది అనుకోండి, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు చెప్పినట్టు 100 అబద్ధాల్లో ఒక నిజం చెప్తాడు, ఆ నిజం గెలిచిందని చెప్తుంటాడు, 99 అబద్ధాలు అని చెప్పడం. అట్లాగే ఇతను కూడా రేపు పొద్దున ఇతని చేతిలోనే ఉత్తరప్రదేశ్ లో యోగి గెలిచాడు, ఇతను పెట్టిన అఖిలేష్ ఓడిపోయాడు, కమల్ హాసన్ కి ఇతను సపోర్ట్ చేసాడు ఓడిపోయాడు, తెలంగాణలో కేసీఆర్ సపోర్ట్ చేసాడు ఓడిపోయాడు, ఇతనికి వ్యతిరేకంగా చేసినట్టు సునీల్ గన్గోల్ గెలిచాడు. అదే సందర్భంలో ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది చూడాలి.